హలో ఆల్, వెల్కమ్ టు ఎస్ఎంఎస్ ఛానల్. ఇక్కడ నేను ఫిష్ గ్రేవీ కర్రీ ఎలా చేసుకోవాలో చూపిస్తున్నానండి. ముందుగా మనం ఫిష్ పీసెస్ని ఈ విధంగా మనం ఫ్రై చేసుకోవాలి ఆయిల్లో. ఇలా ఫ్రై చేసుకున్న పీసెస్ని సపరేట్గా వేరే ప్లేట్లో తీసి పక్కన పెట్టుకోవాలండి. ఇదే ఆయిల్లో మనం ఆనియన్స్ ఇలా పేస్ట్ చేసి యాడ్ చేసుకుంటున్నానండి. నేను ఈ విధంగా యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి ఆనియన్స్ని బాగా. దీంట్లోనే మనం కొంచెం ధనియాల పొడి, కొంచెం జీరా పౌడర్, ఉప్పు, పసుపు, కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా మనం ఇందులోనే యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలండి. ఈ విధంగా నేను చూపిస్తున్నాను కదా. కొంచెం మనకి ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత నేను ఇక్కడ అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేశాను. అది యాడ్ చేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకొని ఫ్రై అవ్వనివ్వాలండి. నేను ఇక్కడ గసగసాలు, కొబ్బరి పేస్ట్ చేసుకొని యాడ్ చేసుకుంటున్నానండి. ఆ పేస్ట్ని దీంట్లో ఈ పేస్ట్ వేయడం వల్ల చాలా టేస్ట్ వస్తుందండి గ్రేవీకి. ఒకసారి బాగా కలుపుకొని ఫ్రై చేసుకోవాలి. ఇది వేస్తే అడుగంటుతుందండి. మనం దగ్గరే ఉండి మిక్స్ చేస్తూ ఉండాలి మధ్య మధ్యలో. ఇక్కడ నేను కర్రీ లీవ్స్ యాడ్ చేసుకుంటున్నాను. అలాగే గ్రీన్ చిల్లీస్ కూడా వేసుకుంటానండి దీంట్లో. ఇక్కడ నేను కొంచెం ధనియాల పొడి, జీరా పౌడర్ కూడా యాడ్ చేసుకున్నానండి. కొంచెం పసుపు యాడ్ చేసుకున్నాను. ఒకసారి బాగా కలుపుకొని ఫ్రై అవ్వనివ్వాలండి. ఇప్పుడు కారం వేసుకున్నామండి స్పైస్కి తగ్గట్టు. మీకు ఎంత స్పైస్ కావాలంటే అంత వేసుకోవచ్చండి. అది కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇక్కడ నేను కొంచెం వాటర్ యాడ్ చేసుకొని ఇంకొంతసేపు ఫ్రై చేసుకుంటున్నాను. ఇప్పుడు మనం దీంట్లో ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్నాం కదండి, ఆ పీసెస్ని కూడా యాడ్ చేసుకుంటాము. ఇక్కడ నేను కొంచెం గరం మసాలా యాడ్ చేసుకున్నానండి. గ్రేవీ టేస్ట్ అయితే చాలా బాగా వచ్చిందండి. అసలు పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. ఇక్కడ నేను ముందుగా ఫ్రై చేసుకున్న ఫిష్ పీసెస్ని యాడ్ చేసేసుకుంటున్నానండి. ఒకసారి మనం వేసుకున్నాక అస్సలు కదపకూడదు ఫిష్ పీసెస్ని, అవి విరిగిపోతాయండి మనకి. ఈ విధంగా మనం అన్ని పీసెస్ని యాడ్ చేసేసుకొని కొంచెం వాటర్ యాడ్ చేసుకొని లిడ్ క్లోజ్ చేసి ఉడకనివ్వాలండి. ఇక్కడ చూడండి మేము ఎలా కలుపుతున్నామో అలా కదుపుకోవాలండి, లేదంటే ఫిష్ ముక్కలు విరిగిపోయే ఛాన్సెస్ ఉన్నాయి. చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో, టేస్ట్ కూడా అంతే బాగుందండి. ఒక్కసారి మనం అటు ఇటు కలుపుకోవాలి. పీసెస్ని జాగ్రత్తగా కలుపుకోవాలండి, లేదంటే విరిగిపోతాయి. చూసారా నేను ఇక్కడ ఎలా కదుపుతున్నామో ఈ విధంగా మనం కదుపుకోవాలి. ఒక్క 5 to 10 minutes లిడ్ క్లోజ్ చేసి స్టవ్ ఆపేసుకోవాలండి. చూసారా కర్రీ రెడీ అయిపోయింది. టేస్ట్ అయితే చాలా బాగుందండి. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.